ఏంటో మార్నింగ్ నుంచి ఎంత హెడేక్గా ఉన్నదో. ఎందుకు కంగారు పడుతున్నావు? మన బీచ్ మెడికల్ షాప్ అంకుల్ ఉన్నాడా? ఒక్క టాబ్లెట్ ఇవ్వు, గంటలో తగ్గుతుంది హెడేక్. ఈ మార్నింగ్ టిఫిన్ పూరి తిన్నాం కదా, ఫుల్ గ్యాస్ వచ్చేసింది, బాగా ఎసిడిటీగా ఉన్నది. ప్యూర్ మెడికల్ షాప్ అంకుల్ ఉన్నాడుగా, ఒక్క నిమిషంలో వెళ్ళి టాబ్లెట్ తీసుకొస్తే హాఫ్ అన్ అవర్లో రిలీఫ్ వస్తుంది. సో ఇప్పుడు మనం చూసిన సిచ్యుయేషన్కి ఆల్మోస్ట్ అందరం రిలేట్ చేసుకోగలం. ఎందుకంటే అందరం ఏదో ఒక టైంలో ఇలా చేసిన వాళ్ళమే. సో ఈ డ్రగ్స్ని ఏమంటారు? ఈ డ్రగ్స్ని వితౌట్ ప్రిస్క్రిప్షన్ మెడికల్ షాప్లో తీసుకునే డ్రగ్స్ని ఓటీసీ డ్రగ్స్ అంటారు, ఓవర్ ద కౌంటర్ డ్రగ్స్. ఈ డ్రగ్స్ తీసుకోవడం ఎంతవరకు సేఫ్ అనేది ఈ వీడియోలో డిస్కస్ చేద్దాం. సో ఓటీసీ డ్రగ్స్ బెనిఫిట్స్, రిస్క్స్ చూద్దాము. ఓటీసీ డ్రగ్స్ బెనిఫిట్స్ ఏంటి? మన ఇంటి పక్కనే మెడికల్ షాప్, 2 minutes. సో ఎంత హెడేక్ ఫీవర్ ఉన్నా కూడా వెళ్ళి ఈజీగా తెచ్చేసుకోవచ్చు. సో దే ఆర్ ఈజీ అండ్ కన్వీనియంట్ కూడా మనకి. మరి రిస్క్ ఏంటి? ఫస్ట్ వన్, ఓవర్డోస్. ఫర్ ఎగ్జాంపుల్ కోల్డ్ ఉన్నది, హెడేక్ ఉంది, ఫీవర్ ఉన్నది, అప్పుడు మనం ఏం చేస్తాం? కోల్డ్ టాబ్లెట్స్ తీసుకుంటాము, ఫీవర్ టాబ్లెట్స్ తీసుకుంటాం. సో ఒక్కోసారి కోల్డ్ టాబ్లెట్లో కూడా పారాసెటమాల్ ఉంటుంది. ఇది కాకుండా ఫీవర్ కోసమని సెపరేట్గా మళ్ళీ పారాసెటమాల్ కూడా తీసుకుంటున్నారు చాలామంది. సో అప్పుడు ఏమవుతుంది? పారాసెటమాల్ తెలియకుండానే ఓవర్గా డోస్ చేసుకుంటున్నాం మనకి మనమే. సో నెంబర్ 1 ప్రాబ్లం ఓవర్డోస్. నెంబర్ 2 మిస్యూస్. ఇంట్లో ఉన్నాయి కదా అని చెప్పి చిన్న చిన్న నొప్పికి, చిన్న చిన్న వాటికి కూడా మనం టాబ్లెట్స్ వేసుకోవడం స్టార్ట్ చేస్తాం. ఓకే. నెంబర్ 3 డిలేడ్ డయాగ్నోసిస్. ఫర్ ఎగ్జాంపుల్ 2-3 రోజులు అయ్యింది, ఇంకా మనకి సిమ్టమ్స్ తగ్గలేదు. అప్పుడు ఏం చేస్తాము? మళ్ళీ మళ్ళీ టాబ్లెట్స్ వేసుకుంటూ ఉంటాం. ఇంకొక 4-5 డేస్ అయ్యాక ఇంకా అస్సలు తగ్గట్లేదు అనుకుంటే అప్పుడు డాక్టర్ దగ్గరికి వెళ్తాం. సో దీనివల్ల మనకి ఏంటి హెల్త్ ఇష్యూ అనేది ఇంకా చాలా లేట్గా డయాగ్నోస్ అవుతుంది. ఓకే. నెంబర్ 4 డ్రగ్ ఇంటరాక్షన్స్. ఆల్రెడీ మనకి చాలా హెల్త్ ఇష్యూస్ ఉంటాయి. సో మనం వాటికి మెడిసిన్స్ తీసుకుంటుంటాం. ఫర్ ఎగ్జాంపుల్ కొంతమంది హైపర్ టెన్షన్, బీపీస్, లేదా కొలెస్ట్రాల్ డిసీజెస్, రకరకాలు ఉంటాయి. సో వాళ్ళు కూడా ఇలాంటి డ్రగ్స్ ఎక్కువ తీసుకుంటున్నప్పుడు ఏమవుతుంది? ఈ డ్రగ్స్కి ఇంటరాక్షన్స్ అవుతాయి. సో దీస్ ఆర్ కాల్డ్ డ్రగ్ టు డ్రగ్ ఇంటరాక్షన్స్. సో దానివల్ల మళ్ళీ పేషెంట్కి ఎక్స్ట్రాగా సైడ్ ఎఫెక్ట్స్ వస్తాయి. సో ఆన్ ద హోల్ ఓటీసీ డ్రగ్స్ తీసుకోవడం సేఫా అంటే కొంతవరకు ఓకే. కాకపోతే ఏదైనా సెల్ఫ్ మెడికేషన్ 2 to 3 days వరకే. ఈవెన్ సిమ్టమ్స్ ఉంటున్నాయి ఆ 2-3 days తర్వాత కూడా అంటే కన్సల్ట్ డాక్టర్ ఇమీడియట్లీ అండ్ గెట్ డయాగ్నోస్టిక్ ప్రాపర్లీ. ఓటీసీ డ్రగ్స్ ఎందుకు ఇండియాలో ఇంతగా డిస్కస్ చేయాలంటే వెరీ కామన్ ఇన్ ఇండియా అండ్ దట్ ఈస్ వీఆర్ టాకింగ్ అబౌట్ ఇట్. So if you like my content, please subscribe to my channel, like and share it to your friends. Thank you.